11న జరిగే ఎన్నికల్లో రాష్ట్రంలో వైసీపీ గెలుపు ఖాయమన్నారు. పరుచూరు వైసీపీ అభ్యర్థి దగ్గుబాటి వెంకటేశ్వరరావు ప్రకాశం జిల్లాలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అనంతపురంలో పరిటాల శ్రీరామ్ ప్రచారంలో దూసుకుపోతున్నారు. తనదైన శైలిలో ఓటర్లను ఆకట్టుకుంటున్నారు. శ్రీరామ్ ప్రచారంలో టీడీపీ నేతలు, కార్యకర్తలు భారీగా తరలివచ్చి పాల్గొన్నారు. బీజేపీ నేత దేవినేని హంస తాడిపత్రిలో రోడ్ షో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వేల సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. బీజేపీని గెలిపించాలంటూ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు దేవినేని హంస. తూర్పుగోదావరి జిల్లాలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. వరుపుల రాజా ఇంటింటికి తిరుగుతూ సైకిల్ గుర్తుకే ఓటు వేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. చంద్రబాబు మళ్లీ సీఎం కావడం ఖాయమన్నారు. బీజేపీ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు విజయనగరం జిల్లాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. చంద్రబాబు కళ్లబొల్లి కబుర్లను ఎవరూ నమ్మరని, ఎన్నికల్లో మంత్రులందరూ ఓడిపోతారన్నారు జీవీఎల్. ప్రజాస్వామ్యంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి ఓటుతో గుణపాఠం చెప్పాలన్నారు సినీ నటి దివ్యవాణి. మహిళల పట్ల స్థాయి మరచి మాట్లాడదని నటుడు ఆలీని ఉద్దేశించి ఘాటుగా విమర్శించారు. కర్నూలు నగరంలో ఎన్నికల ప్రచారంలో టీజీ భరత్ దూసుకుపోతున్నారు. టీడీపీతోనే రాష్ట్ర అభివృద్ధి జరుగుతుందని, అందుకే చంద్రబాబును మరోసారి సీఎం చేయాలన్నారు. సైకిల్ గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో తనను గెలిపించాలన్నారు. తూర్పుగోదావరి జిల్లా అమలాపురం ఎంపీ అభ్యర్థి గంటి హరీష్ మధుర్ తన ప్రచారాన్ని ముమ్మరం చేశారు. కోనసీమ అభివృద్ధే తన ధ్యేయమని, టీడీపీ అభివృద్ధి సంక్షేమ పథకాలే తనను గెలిపిస్తాయని గంటి ధీమా వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ పై ఉన్న 32 కేసుల్లో 16 కేసులకు రుజువులు లేవనే విషయం చంద్రబాబుకు తెలియదా అన్నారు వైసీపీ నేత మోహన్ బాబు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో ప్రచారం చేశారు. తణుకు టీడీపీ అభ్యర్థి అర్మిలి రాధాకృష్ణకు మద్దతుగా సినీ నటుడు రోహిత్ ప్రచారం నిర్వహించారు. వేల్పూర్లో జరిగిన రోడ్ షోలో పాల్గొన్న రోహిత్ అమరావతి నిర్మాణం పూర్తి కావాలంటే టీడీపీనే గెలిపించాలన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమల మండలం ఎం నాగులపల్లి గ్రామంలో టీడీపీ వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఈ దాడిలో ఇరు వర్గాలకు చెందిన కొంతమందికి తీవ్ర గాయాలయ్యాయి. గుంటూరు జిల్లా పొన్నూరు మండలం వడ్డెముక్కల గ్రామంలో ఓ ఆటో డ్రైవర్ను వైసీపీ కార్యకర్తలు దాడి చేశారు. ప్రచారానికి అడ్డొచ్చాడనే కారణంతో తనను చితకబాదారని డ్రైవర్ ఆవేదన వ్యక్తం చేశాడు. అనంతపురం జిల్లా రాయదుర్గంలో కాపు రామచంద్రారెడ్డి తరపున మాజీ ఎమ్మెల్యే మెట్ల గోవిందరెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఫ్యాన్ గుర్తుకు ఓటేసి వైఎస్ జగన్ సీఎం చేయాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.